दंडवत प्रणाम माता। हरे कृष्ण माता जी। दंडवत हरे प्रणाम। हरे कृष्ण। कृष्ण। Hare Krishna Mataji, thank you for joining me in the group. Yeah. हरे कृष्ण माता जी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। Hare Krishna. Dandvat Pranam Andarki. Thank you so much for joining today's session. कृष्ण माता जी। Hare Krishna Mataji Dandvat Pranam. हरे कृष्ण माता जी। Hare Krishna Dandvat Pranam. Krishna Mataji, Dandvat Pranam. Hare Krishna Dandvat Pranam Andi Andarki. हरे హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామ్. సారీ మ్యూట్ చేశాను. యాక్చువల్గా నేను ఒకసారి క్లాస్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఎందుకంటే మీకు జస్ట్ మీరందరూ చాలా మంది కొందరైతే ఆల్రెడీ ఇంతకు ముందు 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ వింటూ అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫార్మాట్ అనేది తెలుసు. బట్ ఎవరైతే SGR 13 అనేది మొన్న కంప్లీట్ చేసుకొని క్లాసెస్ అనేవి జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫార్మాట్ అనేది తెలియదు. కాబట్టి నేను ఒకసారి ఫార్మాట్ చెప్పి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. అయితే మనకి 18 days 18 చాప్టర్స్ అనే క్లాసెస్ అనేవి రోజుకొక అధ్యాయం ఉంటుంది. కాబట్టి ఒక గంటలో అధ్యాయం చర్చించుకోవడం అంటే చాలా కష్టమైన విషయం. కాబట్టి మనం చాలా కుదించి చాలా బ్రీఫ్ గా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి తీసుకొని ఒక్కొక్క అధ్యాయానికి ఒక సంక్షిప్త నామం అనేది ఇచ్చుకొని ఆ నామం పైన ఫోకస్ చేసేలాగా కొన్ని శ్లోకాస్ అనేవి మనం చర్చించుకున్నాం, కొన్ని కాన్సెప్ట్స్. అయితే ఇప్పుడు ఈ భగవద్గీత 108 శ్లోకాల పైన క్లాస్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి 108 శ్లోకాలు ఉన్న ఒక PDF ఉంటుంది. అది తెలుగులో ఉంటుంది. నేను ఈ క్లాస్ అయిపోగానే నేను మీకు ఆ PDF గ్రూప్ లో పంపిస్తాను. సో అందులో మనకి శ్లోకం ఉంటుంది, అనువాదం ఉంటుంది, భాష్యం ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన భగవద్గీత యథాతథం లో బుక్ లో ఏదైతే ఉంటుందో PDF లో అలానే ఉంటుంది. సో ప్రతి క్లాస్ లో మనం ఏం చేస్తాము అంటే ఆ PDF అనేది షేర్ చేస్తాను నేను. ఒక 10 minutes మనము శ్లోక ఎలా చదవాలి అనే దానిపైన ఫోకస్ చేస్తాం. ఓకే, నేను ఒక లైన్ 4 లైన్ల శ్లోక ఉంటే మనకి ఫస్ట్ లైన్ మనము ఎలా చదవాలి అని నేను చెప్తాను. తర్వాత మీరు రిసైట్ చేయాలి. ఒక్కొక్కటి 2-3 సార్లు మీరు చెప్తూ ఉండాలి. అండ్ అలా మొత్తం శ్లోక అంతా నేర్చుకున్న తర్వాత మీలో ఒక 5-6 మెంబర్స్కి నేను ఛాన్స్ ఇస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే శ్లోక మీరు చదవాలి. ఓకే, ఆ తర్వాత ఒకరికి అనువాదం చదివే ఛాన్స్ ఇస్తాను. ఆ తర్వాత భాష్యంలో మనకి ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటాయో ఒక్కొక్క పారా ఒక్కొక్కరికి కానీ అలా మనం చదువుతాం. చదివిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఆ భాష్యం అనువాదంలో ఏం చెప్తున్నారు అనే దానిపైన డీప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మనకి ఫోకస్ అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన అనువాదము భాష్యం పైననే డిస్కషన్. ఓకే, అండ్ మనకి ఈ క్లాసెస్ అనేవి వారానికి 2 రోజులు ఉంటాయి. మంగళవారము గురువారం అనేది మనం పెట్టుకున్నాము. 8 నుంచి 9 PM, మాక్సిమం 9:10 9:15 కల్లా నేను క్లోజ్ చేసేస్తాను. అంతకన్నా ఎక్కువ అయితే నేను తీసుకోను. సో 9:10 9:15 లోపు మనము ఆ శ్లోక పైన చక్కగా డిస్కస్ చేసుకొని శ్లోక మనం కంఠస్థం చేసుకొని నేర్చుకొని అనువాదం భాష్యం చదివి వాటిపైన ఎక్స్ప్లెనేషన్ చేసుకొని కుదిరితే టైంని బట్టి లాస్ట్లో ఒక 3-4కి నేను ఛాన్స్ ఇస్తా. మీరు ఇవాళ క్లాస్లో ఏం పాయింట్స్ నచ్చాయి, మీకు ఏం తెలుసుకున్నారు ఈ శ్లోక గురించి అని మీరు నోట్స్ రాసుకొని ఉంటారు కదా. బికాజ్ మీరు చాలా సిన్సియర్గా 18 days 18 చాప్టర్స్ క్లాసెస్ జరిగినప్పుడు చాలా మంది నోట్స్ రాసుకున్నారు. సో ఆ నోట్స్ రాసుకునే హ్యాబిట్ని కంటిన్యూ చేయండి. సో మీరు చక్కగా డేట్ వేసుకొని ఇవాళ చర్చించుకునే శ్లోక ఏంటి అని రాసుకొని 7.3 అని రాసుకొని దీంట్లో మనం చర్చించుకోబోయే కొన్ని పాయింట్స్ అనేవి మీరు కనీసం ఒక 5-6 పాయింట్స్ రాసుకోగలిగినా కూడా మీకు చెప్పాలి అని మీకు అనిపించినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే లాస్ట్లో సెషన్ అంతా అయిపోయాక మీతో ఒక 10 minutes ఒక 4-5 మెంబర్స్కి నేను ఛాన్స్ ఇచ్చి ఒక్కొక్కరికి 2-3 నిమిషాలు టైం ఇచ్చి మీతో చెప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. సో అలా ఏమవుతుంది అంటే మనకి రివిజన్ అవుతుంది, మీరు కూడా చెప్పాలి అనే ఇది ఉంటుంది కదా. సో మనం కూడా తెలుసుకున్నది షేర్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా, అది కూడా మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, అండ్ మీకు అనిపించవచ్చు మాతాజీ 7వ అధ్యాయం నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా, మరి మొదటి 6 అధ్యాయాలు అంటే యాక్చువల్గా ఇది నేను అన్నాను కదా SGR 6, మనది SGR 13 ఇంతకు ముందు అయిన బ్యాచ్. సో SGR 6 అయిపోయిన తర్వాత ఈ 108 శ్లోకాల క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం కాబట్టి 6 అధ్యాయాలు అనేవి కంప్లీట్ అయ్యాయి. బట్ ఎనీవే మీకు అర్థం కాకుండా ఉండడం అనే క్వశ్చన్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు మొన్నటి వరకు క్లాసెస్ విన్నారు, అన్ని కనెక్షన్ అనేది మీకు గుర్తుంది, సంక్షిప్త నామాలన్నీ మీకు తెలుసున్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఏదో చెప్తూ ఉంటే సడన్ గా ఏదో కొత్తది వింటున్నాము అనే డిస్కనెక్టెడ్ ఫీలింగ్ అయితే మీకు ఉండదు. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఈ క్లాసెస్ ఇంతకు ముందు జరిగిన క్లాసెస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మన గ్రూప్ లో షేర్ చేస్తాను. సో మీకు టైం దొరికినప్పుడు కుదిరినప్పుడు ఒక 1/2 hour 1 hour అలా మీరు వింటూ ఉంటే
కొన్ని రోజులకి మీరు ఆ క్లాసెస్ కూడా కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. ఓకే. సో ఇవి నేను చెప్పాలనుకున్న ఫార్మాట్. మన క్లాసెస్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఫార్మాట్ అర్థమైందండి? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. క్లియర్ వెరీ క్లియర్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, చిన్న విన్నపము, ఇది హంబుల్ గా నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి అంటే, వీలైనంత నాకు మీకు ఏదైనా ప్రశ్న ఉంది అంటే క్లాస్లో టైంని బట్టి తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు మెసేజ్ చేయండి. కాల్స్ నేను యూజువల్గా అంత ఆన్సర్ చేయను, ఎందుకంటే నేను ఏదో సర్వీస్లోనో ఏదో ఇంట్లో పనిలోనో మా పాపతోనో ఏదో దాంట్లో బిజీగా ఉంటాను. సో నేను కాల్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను యూజువల్లీ ఐ డోంట్ లిఫ్ట్ ద కాల్స్, నేను లిఫ్ట్ చేయను. ఎందుకంటే ఏదైతే పని చేస్తున్నామో అది ఫోకస్ అనేది తప్పిపోతుంది. సడన్ గా స్విచ్ అవుతూ ఉండాలి. మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు, నేను ఏదో పని మధ్యలో ఉంటాను. సో నేను సరిగా ఆన్సర్ కూడా ఇవ్వలేను ఆ టైంలో, ఎందుకంటే మూడ్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్, నాకు మెసేజ్ చేయండి. నేను రోజులో ఏదో ఒక సమయం మెసేజెస్కి ఆన్సర్ ఇవ్వడానికి తీస్తాను. ఆ తీసిన టైంలో మీకు ఆన్సర్స్ అనేవి ఇచ్చేస్తాను. ఐదర్ వాయిస్ నోట్ అయినా పెడతాను, సింపుల్ ఆన్సర్ అయితే మీకు టైపింగ్ అయినా చేసి పెట్టేస్తాను. సో దయచేసి కాల్స్కి మాత్రం నేను ఆన్సర్ చేస్తాను అని మాత్రం దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. అదొక చిన్న హంబుల్ రిక్వెస్ట్ నా తరపు నుంచి. ఓకే, ఫైన్. సో మనం మన ఫార్మాట్ అనేది డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ప్రతి క్లాస్ కూడా మనము మంగళాచరణం అనేది చేసి స్టార్ట్ చేస్తాము. సో మంగళాచరణం నేను పీపీటీ అనేది ఇప్పుడు షేర్ చేస్తాను. మంగళాచరణం పీపీటీ కూడా నేను గ్రూప్లో పంపిస్తాను. ఓకే. సో మీకు మంగళాచరణ్ పీపీటీ పంపిస్తాను, 108 శ్లోకాల పీడిఎఫ్ పంపిస్తాను. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ యూట్యూబ్ లింక్స్ అనేవి కూడా నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను. మీకు కావాల్సినవన్నీ కూడా మీకు రెడీగా పెట్టేస్తాను. ఇవాళ ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు అన్ని కూడా నేను షేర్ చేసేస్తాను. ఓకే. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ విత్ మంగళాచరణ్. మన ప్రేయర్స్తో మొదలు పెడదాము. సారీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंदमाधवम श्री चैतन्य ईश्वरम. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna, Mataji and Prabhuji, thank you for joining today's session. So, ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో 3వ శ్లోకం అనేది చర్చించుకోబోతున్నాము. ఎందుకు 3వ శ్లోకం అంటే మనకి 108 ముఖ్యమైన శ్లోకాల్లో 7వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన శ్లోకం అనేది 3వ శ్లోకం. సో అందుకనే మనం డైరెక్ట్ గా 3వ శ్లోకానికి వెళ్తున్నాం. ఓకే, సో నేను ఇందాక ఫార్మాట్ చెప్పినట్లు నేను శ్లోక షేర్ చేస్తాను. నేను చెప్తాను ఫస్ట్ లైన్, మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. మీరు నా తర్వాత మళ్ళీ నేను చెప్పిన తర్వాత దాన్ని రిపీట్ చేయండి. ఓకే, ఎస్. మనుష్యానాం సహస్రేషు, రిపీట్ చేయండి. మనుష్యానాం మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. శైలజా మాతాజీ ప్లీజ్ యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః కశ్చిన్మాం వేత్తి తత్వతః మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః ఇప్పుడు మొత్తం శ్లోక చదువుదాం. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః థ్యాంక్ యూ. ఎవరైతే శ్లోక చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5 మెంబర్స్ కి ఛాన్స్ ఇస్తాను. ఓకే, వెంకటేశం ప్రభుజీ మీరు అన్మ్యూట్ చేసుకొని శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వినేశ్వరి మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యదతామాపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. ఓకే, థ్యాంక్ యూ. పద్మజ మాతాజీ. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. చలో. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ మాతాజీ. 1 ప్లస్ నాట్ C4 లైట్ FG లైట్ 5G అని ఉంది. మీరు రీనేమ్ చేసుకోండి దయచేసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇప్పుడు అనువాదం చదువుదాము. సుమిత్ర మాతాజీ అనువాదం చదవండి. వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఉమారాణి మాతాజీ భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. జై శ్రీకృష్ణ మేడం. హరే కృష్ణ. చదువు. మానవులలో అనేక రకాల తరగతుల వారు కలరు. ఈ వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మికానుభూతి నందు ఆసక్తిని కలిగి ఆత్మయననేమో దేహమననేమో పరతత్వమననేమో ఎరుగుటకు యత్నించును. సాధారణముగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైథునములయందు మాత్రమే నెలకొని ఉందురు. అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఆత్మ మరియు పరమాత్మలను అవగాహన చేసుకొనుటయందును జ్ఞానయోగ మరియు ధ్యానయోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందు విధానమునందును దేహాత్మల వేదము భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా గాంచుట కూర్చియు ఎరుగుట ఎందును అసక్తులైన వారి కొరకై నిర్దేశింపబడినవి. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యము నందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా ఎరుగగలుగుదురు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకర బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట కంటేను మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతమైన వాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొను యత్నములలో భ్రమనొందుదురు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాది దేవుడని తన గీతా భాష్యములో అంగీకరించినను అతని అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరింపరు. మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట మిక్కిలి కష్టకార్యమగుటయే అందులకు కారణము. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. నాగలక్ష్మి మాతాజీ కంటిన్యూ చేయండి. స్వప్న మాతాజీ కంటిన్యూ చేయండి మాతాజీ. స్వప్నరాజ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడే దేవాది దేవుడును సర్వ
సర్వకారములకు కారణము ఆది పురుషుడైన గోవిందుడును అయి ఉన్నాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆది గోవింద సర్వకారణం బ్రహ్మ సంహిత 5.1. అభక్తులు భక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టము. అట్టి భక్తులు భక్తి మార్గము లేక అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబింపలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గము సులభమైనచో వారెందుకు కఠిన మార్గమునే అవలంబింతురు? వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనది కాదు. భక్తి జ్ఞానము లేని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము అయినా కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి వాస్తవముగా దానిని అభ్యసింపవలసి వచ్చినప్పుడు మానసిక కల్పనాపరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలుగుదురు. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు 1.2.101 నందు ఈ విధముగా ఉదాహరించిరి. చదవండి. శృతి స్మృతి పురాణాది పంచరాత్రి విధం వినా ఐకాంతికి హరేరుక్షిరుత్పాతయేన ఉత్పాతయేవ కల్పతే. ఉత్పాతయేన కల్పతే. ఉపనిషత్తులు ప్రాణములు నారద పంచరాత్రం వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడిన భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలము సమాజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ మీరు వచ్చారా? వస్తే కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాకు రాలేదు మరి అది టచ్ చేయడం. సారీ. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని పరమాత్మానుభూతి కలిగిన యోగికి గాని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యశోదా తనయునిగా లేదా అర్జున రథసారథిగా అవగాహన చేసుకున్నట అసంభవము. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు భ్రాంతి నొందుచుందురు. ముహ్యంతి యత్సూరయ. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భాగవతం 1.1.1 నందు కూడా ఇట్లు పలికెను. మాంతు వేదన కశ్యన. ఎవ్వరును నన్ను యథాతథముగా ఎరుగజాలరు. ఎవరైనను అతనిని ఎరుగగలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా నుందురు. స మహాత్మా సుదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవ నొనరించనిదే భగవానుని యథార్థముగా తత్వతః ఎరుగజాలడు. కేవలము శుద్ధ భక్తులు మాత్రమే సర్వ కారణములకు కారణమును, సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతము చేసుకొనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమ దయను కలిగి ఉండుటకే అందులకు కారణము. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రమే యథారూపమున అనుభూతమనర్చుకొనగలరు. కనుకనే భక్తి రసామృత సింధువు 1.2.234 నందు ఇట్లు చెప్పబడినది. అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. పరిమిత ఇంద్రియములచే ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నంది అతడే భక్తులకు స్వయంగా ప్రకటించుకొనును. పద్మపురాణము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరెవరైతే శ్లోక అనువాదం అండ్ భాష్యం చదివారో మనం దీని గురించి ఇప్పుడు కొంచెం చర్చించుకుందాము. ఇక్కడ ఏమంటున్నారో చూడండి. మనుష్యానాం సహస్రేషు.
సహస్రేషు అంటే 1000. 1000 మంది మనుషులలో కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవరు ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నిస్తున్నారు. అంటే వేలాది మందిలో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని పొందాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలా ప్రయత్నం చేసే వారు ఎవరైతే పర్ఫెక్షన్ సాధిస్తారో, సిద్ధిని సాధిస్తారో, అలాంటి 1000 మందిలో కూడా ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలరు. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవ్వరో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నారు. సో అసలు ఈ శ్లోకం మనకి ఏం తెలుపుతుంది అంటే, భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే విషయం ఎంత రేర్, ఎంత అరుదు అనేది భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు అనమాట. ఓకే, మనకి SGR 13 జరిగినప్పుడు ఈ లింక్ ఏదైతే భగవద్గీత క్లాసెస్ అవుతున్నాయని చెప్పి మనం పబ్లిష్ చేస్తాం కదా గ్రూప్ లో, ఆ లింక్ అనేది ఆల్మోస్ట్ ఎంతో మందికి రీచ్ అయింది. అది ఎంతమంది గ్రూప్ లో జాయిన్ అయ్యారు తెలుసా? 1000 పైగా గ్రూప్ లో జాయిన్ అయ్యారు. బట్ మన క్లాస్కి వచ్చేసరికి ఎంతమంది వచ్చారు తెలుసా? 150. మొదట్లో అయితే ఒక 200, 250, బట్ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం 150, 160 మెంబర్స్ మాత్రమే మిగిలారు. అంటే 1000 మంది రిజిస్టర్ అయితే, అసలు చాలా మందికి వెళ్ళింది. ఇంట్రెస్ట్ చూపించి రిజిస్టర్ అయిన వాళ్ళు ఒక 1000 ఉన్నారు. ఆ 1000లో క్లాసులు సరే, కొందరు రికార్డింగ్ విన్నారు, కొందరు క్లాస్ అటెండ్ అయ్యారు. సో ఎంత కాదని చూసుకున్నా కానీ ఒక 200 మంది మాత్రమే క్లాస్ అటెండ్ అయ్యారు, రికార్డింగ్ కానీ క్లాసెస్ రూపంలో కానీ. ఇప్పుడు ఆ 200 200 దాకా జాయిన్ అయ్యారు. బట్ మళ్ళీ మన క్లాస్కి వచ్చేసరికి ఎంత అయిపోయారు? 70 మంది. ఓకే, ఒక 20-30 మంది రికార్డింగ్ వినొచ్చేమో తెలియదు. బట్ అంటే ఆలోచించండి, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అనే తపన రావడం, నేను సిద్ధిని సాధించాలి అనే కోరిక రావడం అనేది 1000 మందిలో ఒక్కరికే కలుగుతుందంట. అలా సిద్ధిని సాధించిన 1000 మందిలో ఒక్కరు మాత్రమే భగవంతుడి గురించి తత్వతః కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా భగవంతుడు ఏంది, భగవత్ తత్వం ఏంది, భగవంతుని ప్రేమ ఏంది, భగవంతుడు ఎలా తన భక్తులతో ప్రతిస్పందిస్తారు, ఇదంతా కూడా తత్వతః తెలుసుకునే వాళ్ళు ఇంకా ఇంకా అరుదు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో అలాంటి అరుదైన వాళ్ళలో మనం కూడా ఉన్నాం, ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అయితే ఎందుకు ఇంత అరుదు, ఎందుకు ఇంత తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి అంటే, భగవంతుడు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మానవులందరికీ కూడా దేనిపైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది అంటే, ఆహార, నిద్ర, భయ, మైథున. ఆహారం, తిండి తీసుకోవడం, నిద్రపోవడం, ఆహార, నిద్ర, భయం. మనం మన రక్షణ కోసం ఏం చేస్తామంటే, మనం ఒక ఇంటిని నిర్మించుకుంటాము, మన ఫ్యూచర్ సేఫ్టీ కోసం కొంచెం సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం, ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా భయం నుండి, అంటే మనం భయం వల్ల కొన్ని రక్షణ పద్ధతులు అనేవి మనము చేస్తూ ఉంటాం, ఇందులో నిమగ్నం అవుతూ ఉంటాము. మైథున, పిల్లల్ని కనే ప్రక్రియలో నిమగ్నం అవుతూ ఉంటాం. సో ఆహార, నిద్ర, భయ, మైథున, వీటితో పాటు ఇంకేం చేస్తూ ఉంటామంటే ఇంద్రియ తృప్తి, ఇంద్రియ ప్రీతి చేస్తూ ఉంటాం. అంటే మన ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇంద్రియాలు ఏంటి మనకి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఓకే, సో ఈ 5 ఇంద్రియాలతో మనము ఎంజాయ్ చేయాలి, భోగాన్ని అనుభవించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆహార, నిద్ర, భయమైతునము ఈ ఇంద్రియ భోగంలో మానవులు చిక్కుకుపోయి, అసలు నేను ఎందుకు వచ్చాను, నా జీవిత గమ్యం ఏంటి అనే విషయం కూడా పట్టించుకోవడానికి అసలు చాలా మందికి తీరిక కూడా ఉండట్లేదు. ఓకే, అయితే శాస్త్రాల ప్రకారం మనకి ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, దురుసుగా అనిపించవచ్చు, కానీ శాస్త్రాల ప్రకారం కేవలం ఒక వ్యక్తి ఆహార, నిద్ర, భయ, మైథునం పైననే ఆయన ఫోకస్ ఉందనుకోండి, కేవలం ఆయన పేరుకి మానవ జన్మ ఎత్తాడు, కానీ ఒక పశువు జన్మ జీవిస్తున్నట్లే అని చెప్తాయి శాస్త్రాలు. అంటే పశువులు కూడా చూడండి, పశువులకి మనిషికి కామన్ గా ఉంటాయా లేదా చెప్పండి? పశువులు కూడా ఆహారం తీసుకుంటాయా లేదా చెప్పండి? అంటే జంతువులు, పశువులు అంటే బేసిక్ గా జంతువులు తీసుకుంటాయి. అవి కూడా నిద్రిస్తాయా లేదా? అవి కూడా వాటి రక్షణ కోసము వాటి పళ్ళతోనో, గోర్లతోనో, కొమ్ములతోనో ఎట్లో అట్లా అవి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయా లేదా? ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంతో పాటు అవి కూడా
సంతానం జన్మనిస్తూ ఉంటాయి. ఒక మానవుడు కూడా కేవలం ఆహార నిద్ర భయమైథునంలోనే చిక్కుకుపోయి బ్రతుకుతూ ఉంటే ఒక జంతువుకి ఒక మనిషికి తేడా లేదు అని శాస్త్రాలు చెప్తాయి. అంటే మనకున్నంత తెలివి జ్ఞానం జంతువులకు ఉంటాయా? ఆలోచించండి. లేవు. అంటే భగవంతుడు జంతువులకి అంత తెలివి పెట్టకుండా మానవులకి మాత్రమే ఎందుకు తెలివి పెట్టుంటారు? ఏదో ఒక పర్పస్ అయితే ఉండుంటుంది కదా, దాని వెనక ఏదో కారణం ఉండుంటుంది కదా. కారణం లేకుండా మనకి ఇంత తెలివినైతే ఇవ్వరు కదా భగవంతుడు. అవునా కదా, చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆ కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అక్కడ మనం తప్పెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ శ్లోకంలో భగవంతుడే చెప్తున్నారు, సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇవి. వేల మందిలో ఒక్కరికే పర్ఫెక్షన్ సాధించాలి, సిద్ధిని సాధించాలి అని తపన ఉంటుంది. అంటే 999 మంది కేవలం ఒక పశువులు ఎలా జీవిస్తున్నాయో అలా జీవించేస్తున్నాయని చెప్తున్నారు అనమాట. సో ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాం కదా. ఇంత గొప్ప మానవ జన్మ దొరికి, ఇంత మేధస్సు, ఇంత బుద్ధి అనేది మనకి భగవంతుడు ఇచ్చాక కేవలం ఒక జంతువు చేసే పనుల్లోనే మనం చేస్తూ అలానే చిక్కుకుపోతున్నామంటే ఇంతకన్నా దారుణమైన స్థితి లేదు. మీకు తెలుసా, ఇంతకు ముందు మనం క్లాసెస్ లో కూడా చర్చించుకున్నాం, మొత్తం ఆత్మ, ఇప్పుడు మనం మానవ జన్మ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతూ ఎవల్యూషన్ అన్నమాట. ముందు చెట్లగానో అట్లా పుడుతుంది, ఆత్మ అలా జన్మ తీసుకుంటుంది. తర్వాత మెల్లగా క్రిమికీటకాలుగా జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత నీటిలో తిరిగే జీవిగా జన్మ తీసుకుంటుంది. సారీ. ఆ తర్వాత మనకి పాకేవాటిగా పాములుగానో చీమలుగానో అట్లాగా. ఆ తర్వాత కొంచెం జంతువులుగా జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత అలా మారి 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 కోటాను కోట్ల జన్మలు, లెక్కలేనన్ని జన్మలు తీసుకుంటాం మనం. ఇంకా ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి జనరల్ గా కనిపించేవి ఏంటి? పిల్లి, కుక్క, చీమ, దోమ ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా. చీమల్లో కూడా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి. ఓకే, నల్ల చీమ ఉంటుంది, ఎర్ర చీమ ఉంటుంది, కొంచెం పెద్దగా గండు చీమలు ఉంటాయి, అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ చీమల్లో కూడా మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఒక్కొక్క టైప్ ఆఫ్ కుక్కలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఒక్కొక్క బ్రీడ్, ఒక్కొక్క రకమైన కుక్క జీవితంలో కూడా ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. అలా ఎన్నో జన్మలు మారగా 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 మనకి మానవ జన్మ వచ్చింది. సో ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత మనకి ఇంత మేధస్సు ఇచ్చింది భగవంతుడు. కేవలం ఇంతకు ముందు జన్మల్లో ఏమైతే పనులు చేసామో, ఆహార నిద్ర భయం అయితున్నా తక్కువ స్థాయి జన్మల్లో ఎటువంటి పనులైతే చేసామో అవి చేయడానికి మాత్రమే కాదు మనకి భగవంతుడు ఇంత మేధస్సుని ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు అంటే, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఎందుకు నేను మృత్యు వైపు వెళ్ళాలి, ఎందుకు నేను వృద్ధాప్యం అనేది నాకు వస్తుంది. మనందరికీ యవ్వనంగా ఉండాలని కోరిక ఉంటుంది, కానీ అందరం యవ్వనంగా ఉండగలుగుతామా చెప్పండి? ఉండలేము. మనందరికీ రోగం రాకూడదు, ఎలాంటి డిసీజ్ అనేది రాకూడదు అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ డిసీజెస్, రోగాలు అనేవి రాకుండా ఉంటాయా మనకి? మనం అందరం ఎవ్వరికి కూడా చనిపోవాలని కోరిక ఉండదు. కానీ ఎవరైనా ఉన్నారా చనిపోకుండా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? మానవ జన్మ దొరికాక మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎందుకు నేను ఇలా చిక్కుకుపోయాను, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో నేను ఎందుకున్నాను, నాకు ఇవి వద్దు, నాకు మృత్యు వద్దు, నాకు రోగం వద్దు, నాకు వృద్ధాప్యం వద్దు, ఇవేమీ వద్దు, కానీ నేను ఎందుకు ఇట్లాంటి పరిస్థితిలో పెట్టబడ్డాను అని ఆ మేధస్సు మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని ఇటువంటి క్వశ్చనింగ్ కి మనం వాడాలన్నమాట. అసలు నేనెవరు, నేనేంటి, నా చెయ్యని చెప్తున్నాను, నా కాళ్ళని చెప్తున్నాను, నా మొహం అని చెప్తున్నాను, నా నోరు, నా ముక్కు, నా కళ్ళు అని చెప్తున్నాను, అసలు నేనెవరు అనే క్వశ్చన్ వేయాలి. ఆ మేధస్సు ఎందుకు భగవంతుడు అంత బుద్ధి ఇచ్చారు అంటే ఈ క్వశ్చన్ చేయడానికి. అంతే తప్ప ఈ మేధస్సు, ఈ బుద్ధి అనేది ఇంకా సొఫిస్టికేటెడ్ గా, ఇంకా బెటర్ గా నేను ఆహార నిద్ర భయం ఐదనం చేస్తాను. ఇప్పుడు వీధిలో వెళ్ళే ఒక కుక్క గాని పిల్లి గాని ఏమైనా గానీ రోడ్డు పైన ఏది దొరికితే అది తినేస్తూ ఉంటుంది. మనం అలా కాదు. మనం ఏం చేస్తున్నాము, సో ఒక పద్ధతిగా బయట నుంచి మనం ధనాన్ని ఇచ్చి కొనుక్కొని వస్తున్నాము, మనం దాన్ని వండుకుంటున్నాము, తింటున్నాము. సో కొంచెం సొఫిస్టికేటెడ్ గా మనం ఆహారం అనేది తింటున్నాం. సో అవి ఎక్కడంటే అక్కడ నిద్రపోతూ ఉంటాయి. మనం మన ఇంట్లో నీట్ గా అరేంజ్ చేసుకొని, బెడ్ అది అరేంజ్ చేసుకొని మనం నిద్రపోతూ ఉంటాం. అవి వాటి రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నాయి, మనం మన రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. బట్ అవి మనము చేసే పనులు ఒకటే అయినప్పటికీ కొంచెం అడ్వాన్స్డ్ గా, కొంచెం పాలిష్డ్ గా, కొంచెం ఏమంటారు
కొంచెం sophisticated గా బ్రతుకుతున్నాం తప్ప ఇంకేం గొప్పగా బ్రతకట్లేదు, ఇంకేం బెటర్గా చేయట్లేదు. సో మనకి బుద్ధినిచ్చింది వీటిల్లో ఎలా బెటర్ చేస్తామని కాదు, వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకోవడం కోసం మానవునికి బుద్ధినిచ్చారు. అయితే భగవంతుడు ఏమంటున్నారంటే, వేల మంది మానవుల్లో ఒక్కరు మాత్రమే అసలు సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఏంటి, నేను ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, నేను ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలి, ఎందుకు ఈ మృత్యు అనేది నా పైన విధింపబడుతుంది, ఎందుకు నాకు ఇష్టమైన వారు నాకు దూరం అయిపోతున్నారు మృత్యు రూపంలో, నాతో ఎల్లప్పుడూ ఉండాలి కదా వారు. అందరూ చనిపోతారని తెలిసినా కూడా ఎవరైనా చనిపోతే, నాకు ప్రియమైన వాళ్ళు చనిపోతే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంటే నా మనసులో ఎక్కడో ఉంది, నేను చనిపోకుండా ఉండే స్థితిని నేను ఎప్పుడో అనుభవించినట్లున్నాను, అందుకనే నాకు నా వాళ్ళు చనిపోకూడదు, నాకు ఇష్టమైన వాళ్ళు నాతో ఉండాలి, నేను ఎప్పుడు వీళ్ళతో ఉండాలి, మాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాకూడదు, నేను ఆనందంగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. ఇవి మనకి ఫ్యాంటసీ. బేసిక్ గా ఎవరి జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండడం, ప్రతి క్షణం అంటే ఎట్లాంటి రోగాలు అనేవి మనం వాటి బారిన పడకుండా ఉండడము, మృత్యు బారిన పడకుండా ఉండడం అనేది ఎవరి జీవితంలో జరగదు, కానీ ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అవునా కదా? అవును మాతాజీ. సో ఒక మానవుడి యొక్క నిజమైన కర్తవ్యం ఏంటి అంటే తెలుసుకోవాలి, ఎందుకు ఇవి నా పైన రుద్దపడ్డాయి. ఆ తెలుసుకునే ప్రయత్నమే మనం సిద్ధిని సాధించే ప్రయత్నం. పర్ఫెక్షన్ అంటే వేలల్లో ఒక్కరికే ఇంట్రెస్ట్ కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు తెలుసా, ఇట్లా ఇంట్రెస్ట్ కలిగిన వేలు అంటే 1000 మందిలో ఒకరు బయటికి తేలారు, అసలు నేను ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాను. వీళ్ళంతా ఏంటి అంటే ఇంకా ఆహార నిద్ర భయమైదునంలోనే చిక్కుకుపోయారు. ఇదే జీవితం ఏమో, ఓకే ఇలా బ్రతకడంలోనే నా గమ్యం ఉందేమో, ఇంకా దీన్ని ఎలా బెటర్ చేయాలి, ఇంకా బెటర్ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఇంకా బెటర్ గా లగ్జరీస్ అనేవి నేను ఎలా అనుభవించాలి, ఇంకా శారీరకంగా నా అవసరాలు ఇంకా బెటర్ గా ఎలా తీర్చుకోవాలి, అక్కడే చిక్కుకుపోయారు వాళ్ళు. సో ఆ చిక్కుకుపోయిన వారిలో ఒక్కరు మాత్రమే అసలు నేను ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఒకసారి బాధ వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి కారణము, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇన్ని బాధల మధ్యన ఇన్ని కష్టాల మధ్యన నేను ఎందుకు ఉన్నాను, నాకు నిరంతరం ఆనందం కావాలి, నాకు ఎందుకు ఉండట్లేదు, ఇన్ని క్వశ్చన్స్ అనేది ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు. అయితే ఇలాంటి ఇంట్రెస్ట్ కలిగిన వేల మందిలో ఇలా ఒక్కరు బయటకు వచ్చారు కదా, ఇట్లా ఒకవేళ 1000 మంది ఇట్లా తోడైతే వీరిలో నుండి ఒక్కరు మాత్రమే భగవంతుణ్ణి తత్వతః తెలుసుకుంటారంట. అంటే ఇంకా ఎంత రేరు భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది అర్థమవుతుంది కదా ఈ శ్లోకాన్ని బట్టి మనకి. సో భగవంతుణ్ణి, కృష్ణని తత్వతః తెలుసుకోవడం అనేది చాలా 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 అరుదు. ఓకే, సో ఆ అరుదైన ప్రయత్నం అనేది మనం చేస్తున్నాం. అవునా కదా చెప్పండి? భగవంతుడిని గురించి తెలుసుకోవాలి అంటే భగవంతుడు చెప్తే తెలుసుకోగలం, భగవద్భక్తులు చెప్తే తెలుసుకోగలం. సో భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, భగవద్గీతని ఎలా బ్రతకాలో మనకి చెప్తున్నారు, ఆయన గురించి చెప్తున్నారు. ఈ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్ అంటారు. ఓకే, మనం భక్తి అనేది భగవంతుడి గురించి జ్ఞానం లేకుండా భక్తి చేస్తున్నాం అనుకోండి, అది జస్ట్ ఒక సెంటిమెంట్ అయిపోతుంది. డియర్ డివోటీస్, సెంటిమెంట్ అయిపోతుంది, అదొక రిచువల్, అదొక ప్రక్రియ అయిపోతుంది అనమాట, అంతే. అంతకు మించి దాంట్లో ఏమీ ఉండదు. సో చాలా సార్లు మనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రక్రియ చేస్తూ ఉంటాం, దాని వెనక తత్వం ఏంటో మనకి తెలియదు. ఓకే, సో భగవంతుడి దగ్గర చాలా మనం రిచువల్స్ అనేవి చేస్తూ ఉంటాం, దాని వెనక తత్వం అనేది తెలియదు. భక్తి అంటే అది కాదు, ఏదో బయటికి మన కాళ్ళు చేతులతో ఇంద్రియాలతో చేసేది కాదు భక్తి. భక్తి అంటే ఇట్ ఈస్ అ సైన్స్, అదొక జ్ఞానం, విజ్ఞానం అన్నమాట అది. సో ఎందుకు జపం చేయాలి, జపం చేస్తే ఏమవుతుంది, ఎందుకు శాస్త్రాలు చదవాలి, శాస్త్రాలు చదివితే ఏమవుతుంది, ఎందుకు నా ఇంద్రియాలతో సేవ చేయాలి, సేవ చేస్తే ఏమవుతుంది, ఎందుకు భక్తుల సాంగత్యంలో ఉండమంటున్నారు, ఎందుకు నన్ను ఇంద్రియ ప్రీతి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ప్రతి దాని వెనక కూడా ఒక సైన్స్ ఉంది, ఒక లాజిక్ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే భక్తి ఈజ్ నాట్ ఎ సెంటిమెంట్. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అనమాట, భక్తి అంటే సెంటిమెంట్. మీరు సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నారు, ఏంటండి ఇది జపం చేస్తున్నారు ఇప్పటి నుంచే అని చాలా మంది చెప్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ జస్ట్ అ సెంటిమెంట్. వాళ్ళకి తెలియదు, అవర్ మైండ్ ఈజ్ అవర్ ఎనిమీ అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆ మైండ్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే మనకి భగవన్ నామం తప్ప ఇంకొక మార్గం లేనే లేదు.
సో ఎప్పుడైతే మనకు ఆ గుర్రాలు 5 గుర్రాలు మనకి 5 ఇంద్రియాలుగా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి. సో మన నాలుక ఒకటి కావాలని పరిగెడుతుంది, మన చెవులు ఒకటి వినాలని పరిగెడుతున్నాయి, మన చూపు ఒకదాన్ని చూడాలని పరిగెడుతున్నాయి, మన ముక్కు ఒకటి వాసన చూడాలని మనల్ని పరిగెత్తిస్తుంది, మన శరీరం స్పర్శ కావాలి అని చెప్పి పరిగెత్తిస్తుంది. సో ఇన్ని ఫోర్సెస్ ని మనస్సు కంట్రోల్ చేసి నిలబెట్టాలి. పగ్గాలు ఇలా పట్టుకొని, పగ్గాలకు ఆ శక్తి అనేది ఉండాలి. పగ్గాలు అంటే మైండ్. మనకి మీకు గుర్తుంటే మనం ఎనాలజీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 5 గుర్రాలు 5 ఇంద్రియాలను సూచిస్తుంటే ఆ పగ్గాలు మన మనస్సు. సో ఆ మనస్సుని కరెక్ట్ గాడిలో పెట్టేదే మంత్రము. మనఃత్రాయతే ఇది మంత్ర. ఇంకే విషయం కూడా మనస్సుని అదుపులోకి తీసుకురాలేదు. కేవలం భగవన్ నామమే తీసుకురాగలదు. ఎవరికైతే ఈ తత్వం అర్థమవుతుందో భగవన్ నామాన్ని చెప్తారు. ఎందుకంటే మనస్సు ద్వారా బాధింపబడని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా మనస్సు ద్వారా బాధింపబడేవారు. సో ఒక్కొక్కసారి మనస్సు ఏం చెప్తుందంటే, వద్దులే ఇప్పుడు ఏం చేద్దాంలే, ఇప్పుడు ఏం కష్టపడదాంలే అంటది. సమయం అయిపోయాక ఏం చెప్తుంది, ఎందుకు నువ్వు కష్టపడలేదు అని చెప్పి మనల్నే నిందిస్తూ ఉంటుంది. సో మన మనస్సు ఎప్పుడు కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నట్లే ఉంటది. ఫైనల్ గా ఏమైంది అంటే మనల్ని ముంచేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఆ మనస్సును నేను జయించాలి కదా. శత్రువు బయట ఎక్కడో లేడు, నా లోపలే సూక్ష్మంగా ఉన్నాడు. పోనీ బయటకు కనిపిస్తున్నాడంటే కనిపించడం లేదు. మనస్సు రూపంలో అది కూడా అన్కంట్రోల్డ్ గా, దాన్ని మనం నియంత్రణలోకి తీసుకురాకపోతే గొప్ప శత్రువు అనమాట మన మనస్సే. ఆ మనస్సుని మనం గాడిలో పెట్టడానికి మనకున్న ఏకైక సాధనమే జపం. సో ఈ తత్వం తెలియలేదు అనుకోండి, దీని వెనకున్న సైన్స్ లాజిక్ అనేది తెలియలేదు అనుకోండి, ఏమంటారు, ఏంటండి మీరు ఇప్పటి నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళకి మీరు కృష్ణరామ అంటున్నారు ఏంటండి? అది ఎప్పుడో 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి చెప్పాల్సిన మాటలు ఇప్పుడే కూర్చొని కృష్ణరామ అంటున్నారు ఏంటి అని అంటారు. నువ్వు కృష్ణరామ అంటున్నామంటే మీకు జస్ట్ పైనది కనిపిస్తుంది, దాని వెనక లాజిక్ తెలుసుకోండి, సైన్స్ తెలుసుకోండి. భక్తి ఈజ్ నాట్ రిచువల్, భక్తి ఈజ్ స్పిరిచువల్. రిచువల్ కి స్పిరిట్ ని జోడించాలన్నమాట. అంటే మనం ఏదైతే యాంత్రికంగా చేస్తున్నామో దానికి మన మనస్సుని, మన యొక్క ప్రేమ భావాన్ని జోడించినప్పుడు అది ఆధ్యాత్మికత అవుతుందన్నమాట. ఎందుకు శాస్త్రాలు చదవాలి? శాస్త్రాలు చదివితే ఏది తప్పు, ఏది ఒప్పు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా ఎంతో మంది రాజులు భగవంతుని శరణు తీసుకొని ఎలా ఉద్ధరింపబడ్డారు, ఎలా భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఎన్ని సుఖభోగాలు అనుభవించినా కానీ అవన్నీ వ్యర్థమే. ఇదంతా కూడా మనకి శాస్త్రాలు చెప్తాయి. సో ఇది సైన్స్ అన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మొత్తం భక్తి యోగ చాప్టర్స్ అనేవి మనకి 6 నుండి 12 వరకు కూడా భక్తి యోగ అధ్యాయాలు కదా. సో భగవంతుడు మొదట భక్తి యోగ అధ్యాయాలు ఎలా మొదలు పెడుతున్నారంటే, భగవంతుని గురించి జ్ఞానం ఇస్తున్నారు. ఆ జ్ఞానం అనేది తెలుసుకుంటే మనం చేసే భక్తికి అర్థం అనేది ఉంటుంది. జ్ఞానం లేకుండా చేస్తే అది జస్ట్ సెంటిమెంట్ అవుతుంది. బట్ భక్తి ఈజ్ నాట్ ఎ సెంటిమెంట్. భక్తి అనేది అదొక మూఢనమ్మకం కాదు. భక్తి అనేది గొప్ప జ్ఞానం, విజ్ఞానంతో చేసే పని. ఆ విజ్ఞానం, ఆ జ్ఞానం అనేది భగవంతుడు మనకి 7వ అధ్యాయంలో ఇస్తున్నారు అనమాట. ఓకే. అండ్ మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటి అంటే, సిద్ధిని సాధించడంలో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. కొందరు ఎవరైతే అష్టాంగ యోగా పద్ధతిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, పాటిస్తూ ఉంటారో, వారి ప్రకారం సిద్ధి అంటే ఏంటి అంటే, అష్టసిద్ధులు తెచ్చుకోవడమే వారికి సిద్ధి. అష్టసిద్ధులు అంటే అనిమ, లఘిమ, మహిమ అంటారు. అంటే మనం ఒక్కసారిగా చిన్నగా అయిపోయే శక్తి రావడము, ఒక్కసారిగా పెద్దగా అయిపోయే శక్తి రావడము, ఒక్కసారిగా క్లోజ్డ్ రూమ్ లో నుంచి మనం బయటికి రాగలిగే శక్తి రావడము, ఒక్కసారిగా మనం వెయిట్లెస్ గా అయిపోవడము, సో ఒక్కసారిగా మనము మ్యాజికల్ గా ఒక ప్లేస్ లో మనము అదృశ్యమైపోయి ఇంకో ప్లేస్ లో కనిపించడం, ఇవన్నీ ఏంటి అంటే అష్టసిద్ధులు ఉంటాయన్నమాట. సో కొందరి దృష్టిలో పర్ఫెక్షన్ అంటే ఈ అష్టసిద్ధులు సాధించడం. కొందరి దృష్టిలో పర్ఫెక్షన్ అంటే సిద్ధిని పొందడం అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో నేను ఐక్యమైపోవడమే సిద్ధి అని భావిస్తూ ఉంటారు. కొందరి దృష్టిలో సిద్ధి అంటే ఏంటి అంటే నా యొక్క భౌతికమైన కోరికలన్నీ తీర్చుకునేలాగా నేను బ్రతికితే అదే నాకు సిద్ధి, అదే నా జీవితానికి పర్ఫెక్షన్ అని భావిస్తూ ఉంటారు. సో భౌతికంగా బ్రతుకుతున్నప్పుడు మనం అందరం కూడా ఇదే అనుకుంటాం కదా, నా జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు అంటే నా కోరికలన్నీ తీరుతూ ఉంటే అది నా జీవితానికి పరిపూర్ణత అనుకుంటాం. సో పరిపూర్ణత అనేది ఒక్కొక్కరి డెఫినేషన్ లో ఒక్కొక్కటి ఉంటుంది. కానీ నిజమైన పరిపూర్ణత అంటే ఏంటి అంటే మనము ఏ జ్ఞానమైతే తెలుసుకుంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి బయటికి రాగలమో ఆ తెలుసుకునే మార్గాన్ని నిజమైన పరిపూర్ణత అంటారు. ఓకే. సో మీరు ఏ మార్గాలు తీసుకున్నా కూడా ఇక్కడిక్కడే ఉంటాం తప్ప
ఓకే, భగవంతుని బ్రహ్మజ్యోతిలో మనం కలిసిపోయినా అక్కడ పర్మనెంట్ గా ఉండలేం, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఇంతకు ముందు కూడా మనం క్లాసెస్ లో చర్చించుకున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సేవ అనేది ఉండదు. జస్ట్ అలా వెళ్ళి కామ్గా ఉండాలి అంటే మనకి తోచదు, మనకి చేత కాదనమాట. మనకి ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, యాక్టివిటీ అనేది మనకి నడుస్తూ ఉండాలన్నమాట. సో అలా కామ్గా ఉండే స్థితి అనేది మనకి ఎప్పుడు కూడా కుదరదు. సో ఎవరైతే బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోయారో వాళ్ళు కూడా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. తిరిగి ఇక్కడికి వచ్చి భగవద్ భక్తి చేసుకొని భగవద్ ధామానికి వెళ్ళామనుకోండి, అప్పుడు స్థిరంగా ఉండగలుగుతారు. సో మరి ఇన్ని రకాల డెఫినిషన్స్ ఉన్నాయి కదా. సిద్ధి అన్నదానికి కొంతమందికి అష్టసిద్ధుల డెఫినిషన్ అయితే, కొంతమందికి భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అనేది కొంతమందికి వారి యొక్క డెఫినిషన్ అన్నమాట. కొంతమందికి నా భౌతికమైన కోరికలన్నీ తీరడమే సిద్ధి అని వారి డెఫినిషన్. బట్ వీటన్నిటినీ కూడా అధిగమించి అసలైన సిద్ధి అంటే ఏంటి అంటే, మనం జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండి బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళే ప్రయత్నం చేయడం. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే కేవలం భగవద్ భక్తి చేస్తేనే పాసిబుల్ అవుతుంది. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, భగవంతుడు ఏంటి యశోదామాతకి కొడుకుగా పుట్టడం ఏంటి, యశోదామాత ఏమో ఒక చిన్న ఆవులు కాచుకునే ఒక ఆవిడకి కొడుకుగా పుట్టడం ఏంటి, ఆయన భగవంతుడు ఏంటి అని చాలా మందికి అర్థం కాదనమాట. సో ఈయన ఏంటి, ఎలా ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, భగవంతుని యొక్క మాయాశక్తిలో మునిగిపోయి ఉంటారు. కాబట్టి ఈయన్ని భగవంతుడిగా ఎవరు గుర్తించరు. ఓకే, బట్ ఎవరైతే తత్వతః ఒక ప్రామాణిక పరంపరలో భక్తుల నోటి నుండి భగవంతుని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి అర్థమైతుంది, వారికి మాత్రమే అర్థమైతుంది భగవంతుడు ఎలా అయినా రాగలరు. తన భక్తులని ఉద్ధరించుకోవడం కోసం ఏ రూపంలో ఎట్లా అయినా ఆయన వస్తారు. యశోదమాత ఆయన యొక్క గొప్ప భక్తురాలు. ఆవిడ భగవంతుడిని వాత్సల్య రసంలో ఆరాధన చేస్తూ ఉంటుంది, అంటే ఒక తల్లిగా ఆరాధన చేస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి, నువ్వు నన్ను తల్లిగా భావిస్తున్నావు కదా, నేను నీకు కొడుకుగా వస్తా. అర్జునుడు భగవంతుడిని ఒక స్నేహితుడిగా భావిస్తున్నాడు. సో కృష్ణ అలానే ప్రతిస్పందిస్తారు, నువ్వు నన్ను స్నేహితుడిగా భావిస్తున్నావు కాబట్టి నేను స్నేహితుడిగా వచ్చి నీతో ప్రతిస్పందిస్తాను. సో భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అర్జునుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. అర్జునుడికి అర్థమైంది భగవంతుడు కృష్ణుడు అని చెప్పి అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు. దుర్యోధనుడికి అర్థమైందా అండి? కృష్ణనే దేవాది అర్థం చేసుకోగలిగాడా? లేదు. పైపెచ్చు విశ్వరూపాన్ని కూడా చూపించారు దుర్యోధనుడికి. విశ్వరూపాన్ని చూపించిన తర్వాత కూడా దుర్యోధనుడు ఏమన్నాడు, జస్ట్ కొన్ని మ్యాజికల్ ఫీట్స్ అంతే, కొన్ని మ్యాజిక్స్ లాగా చేసి ఇలా చేశాడు, నేను కూడా కొంచెం సాధన చేస్తే నేను కూడా చేయగలను అని చెప్పాడు. అంటే భగవంతుణ్ణి కళ్ళ ముందు కనిపిస్తున్న భగవంతుణ్ణి భగవంతుడిగా గుర్తించాలన్నా కానీ మనలో ఏముండాలి చెప్పండి? జ్ఞానము మాతాజీ. భగవంతుని గురించి జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేకపోతే భగవంతుణ్ణి మనం తెలుసుకోలేము. భక్త్యా మాం అభిజానాతి యావన్ యాస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఎంత జ్ఞానమైనా సంపాదించి, ఎంత యోగా అష్టసిద్ధులు సంపాదించి ఏం చేసినా గానీ భగవంతుని మనం అర్థం చేసుకోలేము. కేవలం భక్తియుక్త సేవతోనే, మన ప్రేమతోనే మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము. అంటే 1000 మందిలో ఒకరు మాత్రమే మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకొని దాని వైపు ప్రయత్నం చేస్తూ ఉంటే, అట్లాంటి 1000 మందిలో ఒక్కరు మాత్రమే నిజమైన భక్తిని, ప్రామాణిక పరంపరలో వచ్చే భక్తిని పట్టుకొని ఆ భగవంతుణ్ణి తత్వతః తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంత రేర్ అండి ఈ నాలెడ్జ్ అనేది, అంత రేర్ ఈ ప్రాసెస్ అనేది. అండ్ ఇంకొక మాట అన్నారు, ఏమన్నారంటే భక్తి చాలా సులభమైంది అని కొందరు భావిస్తూ ఉంటారు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, చాలా సులభమైందని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా నిరాకారవాదులు చెప్తూ ఉంటారు, అంటే భగవంతునికి ఆకారం లేదు అని చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారంటే భక్తి ఏముంది, అసలు చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా ఈజీ ప్రాసెస్ అయితే మీరు కూడా తీసుకోవచ్చు కదా అంటే మాత్రం వాళ్ళు తీసుకోరు. శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, భక్తి మీరు అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదు. అయితే దీని అర్థం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భక్తి ఈజ్ ఈజీ. ఎలా ఈజీ, సులభమైంది. ఎలా సులభమైంది అంటే, మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు, మనకి ఎలాంటి అర్హత ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భక్తి చేయాలి అంటే మీరు సంస్కృతం చదవడం వచ్చి మీరు ఇంత పండితుడు అయితేనే మీరు భక్తి చేయగలరు అనేది ఏమన్నా ఉందా మనకి? మీ అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ ఉండి మీరు ఇంత సిరి సంపదలు కలిగి ఉంటేనే మీరు భక్తి చేయగలరు అనేది ఏమన్నా ఉందా మనకి? మీకు ఇంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటేనే, ఇంత ఖండపుష్టి కలిగి ఉంటేనే మీరు భక్తి చేయగలరు, అలా ఏమన్నా ఉందా? లేదు మాతాజీ.
మాతాజీ. మీరు ఇంత అందమైన వ్యక్తిగా పుడితేనే మీరు భక్తి చేయగలరు, అలా ఏమన్నా ఉన్నాయా? అలా కూడా లేదు మాతాజీ. లేదు. అంటే భక్తి సులభమైంది. ఎలా సులభమైంది అంటే మన యొక్క భౌతికమైన క్వాలిఫికేషన్స్, మన యొక్క ఏవైతే మనకి కావాలో రిక్వైర్మెంట్స్, వాటిపైన వేటిపైన ఆధారపడదు అనమాట. భక్తి అనేది భౌతికంగా ఉండే దానిపైన ఆధారపడదు, కాబట్టి భక్తి సులభమైనది. అట్ ద సేమ్ టైం భక్తి డిఫికల్ట్ అని ఎందుకు చెప్తున్నారు, అంత సులభమైంది కాదు అని కూడా ఎందుకు చెప్తున్నారు అంటే, భక్తి అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. అంటే ఏదో స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకొని భక్తి చేస్తే భగవంతుణ్ణి అర్థం చేసుకోలేదు. ఇప్పుడైతే ఇక్కడ సెల్ఫ్లెస్ గా ఉంటామో మనం, నేను కేవలం ఈ ప్రాసెస్ ని, ఈ సాధనా మార్గాన్ని ఎందుకు చేస్తున్నానంటే నేను భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి, నాకు శుద్ధ భక్తి పొందడానికే నేను ఇది చేస్తున్నాను అని ఎవరైతే నిస్వార్థ భావనతో భక్తి చేస్తారో వారికి మాత్రమే భగవంతుడు తత్వతః అర్థమవుతారు. అంటే ఈ విషయం ప్రకారం చూసుకుంటే ఆ నిస్వార్థ భావన కలిగి ఉండడం అనేది కష్టమైన విషయం. భక్తి సులభమైనది, భక్తి కష్టమైనది. సులభమైనది ఎందుకు అంటే భౌతికంగా మనకి ఎలాంటి అర్హత ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా భక్తి చేయాలి అనుకుంటే చేయొచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. ఇంత నీరు కానీ, ఇంత తులసి పత్రం కానీ, ఇంత పువ్వు కానీ, ఇంత పండు కానీ నువ్వు ప్రేమతో నాకు అర్పించుకుంటే నేను దాన్ని స్వీకరిస్తానని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఎంత పేదరికంలో ఉన్న వ్యక్తి అయినా కానీ భక్తి చేయగలిగే విధంగా భక్తిని భగవంతుడు సులభతరం చేశారు. సో అలా భక్తి ఈజీ. భక్తి డిఫికల్ట్. ఎలా డిఫికల్ట్, ఎందుకు కఠినం భక్తి అంటే నిస్వార్థ భావనతో కేవలం భక్తి చేస్తుంది భగవంతునికి నాకు మధ్యన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికే తప్ప ఈ భక్తి అనేది నేనేదో స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకొని ఆ కోరికలు తీర్చుకోవడానికి అని అనుకుంటే మాత్రం భక్తి ఖచ్చితంగా డిఫికల్ట్ అన్నమాట. ఆ నిస్వార్థ భావన కలిగి ఉండడమే చాలా కఠినమైన పని. సో అందుకే చాలా మంది నిరాకారవాదులు భక్తి చాలా సులభం అని చెప్తే శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో అన్నారు, ఒకవేళ సులభం అయితే మరి మీరందరూ కూడా చేయొచ్చు కదా. భక్తి అంత సులభమైంది కాదు. నిస్వార్థ భావన కలిగి ఉండడం అనేది చాలా కష్టతరమైంది. అట్ ద సేమ్ టైం భక్తి ఈజీ కూడా. ఇది ఒక శ్లోకం ఉంటుంది పద్యావళి నుండి, ఏంటంటే వ్యాదస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా కుబ్జాయ కిము నామ రూపమధికం కిం తత్సుధామ్నోదనం వంశః కో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైర్ భక్తి ప్రియో మాధవ. అయితే భక్తి చేయాలి అంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి. అంటే మృగారి వేటగాడు, ఎట్లాంటి వేటగాడు అంటే జంతువుల్ని సగం చంపి వదిలేసేవాడు అనమాట. సగం తల నరికి వదిలేసేవాడు. అవి గిల 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 కొట్టుకుంటూ ఉంటే వాటిని చూసి ఆనందించేవాడు. నారద ముని ఆయన జీవితంలోకి వచ్చి ఇలా చేయడం మహా పాపము అని ఎప్పుడైతే చెప్తే ఈయన తెలుసుకుంటారో ఇమీడియట్ గా వాటన్నిటిని వదిలేసి భక్తి చేశారు. అంటే భక్తి అంత సులభమైనది. మన పాస్ట్, మన గతం ఎంత పాపాత్మకమైనదైనా కూడా నిజంగా భక్తి చేయాలి అని మనం మొదలు పెట్టినప్పుడు భక్తి మనల్ని ఉద్ధరించేస్తుంది. ఇంకేమంటున్నారు? వ్యాధస్యాచరణం ధ్రువస్య చవయో ధ్రువుడి యొక్క వయసు ఎంత అండి? ఎవరికైనా తెలుసా? ధ్రువ మహారాజ్ వయసు ఎంత తెలుసా? అసలు ధ్రువ మహారాజ్ తెలుసా? 7 years మాతాజీ. 5 years. 5 ఏళ్ళు అంటారు. సో ధ్రువ మహారాజ్ 5 ఏళ్ల వయసున్న ధ్రువ మహారాజ్ వాళ్ళ తండ్రి కన్నా, వాళ్ళ తాత కన్నా, వాళ్ళ ముత్తాత కన్నా గొప్ప రాజ్యం కావాలి అని చెప్పి భగవంతునికి భక్తి చేస్తారు. సో ఉత్తానపాద యొక్క కొడుకు ధ్రువ మహారాజ్. సో ఆయనకి అవమానం జరుగుతుంది వాళ్ళ సవతి తల్లి వల్ల. సో ఆ అవమానాన్ని తట్టుకోలేక నాకు గొప్ప రాజ్యం కావాలి అని చెప్పి వాళ్ళ అమ్మని అడగడానికి వెళ్తే, మీకు ఏది కావాలన్నా కానీ భగవంతుణ్ణే అడుగు అని చెప్పి చెప్పడంతో ఆయన అడవులకి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా నారదముని వచ్చి ఆయనకి ఉపదేశం చేస్తారు, మంత్రోపదేశం చేసి ఎలా నువ్వు భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలవని చెప్తే ఆ పద్ధతిని కఠినంగా పట్టుకొని ఆయన భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు. ధ్రువ మహారాజ్ 5 ఏళ్ల బాలుడికి ఏం వయసు ఉందని ఆయన భగవంతుణ్ణి చూడగలిగారు. అండ్ ఇంకేమంటున్నారంటే గజేంద్రుడికి ఏం జ్ఞానం ఉందని గజేంద్రుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చారు. సో గజేంద్రుడికి ఏం జ్ఞానం ఉంది, ధ్రువుడికి ఏం వయస్సు ఉంది, ఒక మృగారికి ఏం గొప్ప సంస్కారం ఉంది, కుబ్జ
హంచ్ బ్యాక్ ఉమెన్ అంటారు అనమాట. ఆవిడకి ఇట్లా వంగిపోయి ఉంటుంది శరీరం అనేది. ఆవిడకి ఏం అందం ఉందని భగవంతుడు ఆమె ప్రేయర్స్ ని తీసుకున్నారు, ఆమె సేవని తీసుకున్నారు భగవంతుడు. ఇంకా సుధామకి ఏం గొప్ప ధనం ఉందని చెప్పి భగవంతుడు ఆయన్ని ఎంతో ప్రీతిగా ఆలింగనం చేసుకొని దగ్గరికి తీసుకున్నారు. విదురకి ఏం గొప్ప వంశం ఉందని విదుర ఇంటికి వెళ్ళి భగవంతుడు ఆతిథ్యాన్ని స్వీకరించారు. విదుర ఒక దాసీపుత్రుడు అయినప్పటికీ కూడా భగవంతుడు వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. సో వీళ్ళందరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటి తెలుసా? భక్తి. ద్రోమరాజులో, గజేంద్రలో, మృగారిలో, విదురలో, కుబ్జ, సుధామ వీళ్ళందరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటి అంటే ఆ భక్తి. ఆ భక్తికి మాత్రం భగవంతుడు దాసోహం అయిపోతాడు. సో భక్తి కాకుండా ఇంకే మార్గం ఉన్నా, భౌతికంగా ఎన్ని ఉన్నా సున్నా. భగవంతుడిని తెలుసుకోవాలంటే మన మనస్సులో ఆయన పైన ప్రేమ అనేది ఉండాలి. అయితే ప్రేమ అనేది వ్యక్తపరచాలి, భగవన్ నామాన్ని జపించాలి. ప్రేమ ఉంది నేను మాత్రం ఏం చేయను అంటే కుదరదు. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు వచ్చి అమ్మ నేనంటే ఇష్టమా అని అడుగుతారు. అవునమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాం మనం. అయితే మరి నాకు ఆకలిస్తుంది, కొంచెం నాకేమన్నా పెట్టవా అంటే లేదు 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 నువ్వంటే నాకు చాలా ఇష్టం అంతే, చాలా ఇష్టం అంతే, నేనేం చేయను నీకోసం అంటే అది నిజంగా ప్రేమనా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో ప్రేమ అంటే కేవలం మనసులోనే ఉంటుంది, దాన్ని యాక్షన్స్ రూపంలో కూడా వ్యక్తపరచాలి మనం. ఓకే. సో మన పిల్లల పైన ప్రేమని మనసులోనూ పెట్టుకుంటాం, బయటకి చేతల్లో కూడా ప్రదర్శిస్తాం. వాళ్ళకి ఆకలేస్తూ ఉంటే మనం వారికి ఆహారాన్ని చేసి పెడతాము, వారి అవసరాలు అనేవి తీరుస్తూ ఉంటాం, యాక్షన్స్ రూపంలో చేస్తాము, మనస్సులో కూడా ఉంటుంది. భగవంతుని భక్తి కూడా అంతే, మనస్సులో కూడా భక్తి ఉంటుంది, చేతల్లో కూడా చూపిస్తాం. చేతల్లో చూపించడం ఎలా అంటే నామజపం చేయడం. నాకు కొందరైతే నామజపం చేయమంటే ఏమంటారంటే నేను పొద్దునుండి రాత్రి దాకా నామజపం చేస్తూనే ఉంటానండి. ఎన్ని మాలలు చేస్తారు అంటే జపమాల పైన చెయ్యను, కానీ నాకు తిరుగుతూనే ఉంటది నోటి పైన. నో, అది కాదు. మనకి శాస్త్రాలు ఆచార్యులు ఏం చెప్పారు? జపమాల తీసుకొని కూర్చొని ఏ పని చేయకుండా ఫోకస్డ్ గా కళ్ళు మూసుకొని భగవన్ నామం పైనే ధ్యాస పెట్టి చేసేదాన్నే జపం అంటాం. సో అలా మనం చేస్తుంటే నిజంగా మనకి ప్రేమ ఉందని చూపిస్తున్నట్లు. భగవద్గీత చదువుతున్నాం, రోజుకి ఒక శ్లోక 2 శ్లోకాలు తీసి చదివి అసలు ఏం చెప్తున్నారు అని ప్రయత్నం చేస్తుంటే భగవంతుని పైన ప్రేమ ఉందని చూపించగలం. ఓకే. భక్తుల సాంగత్యంలోకి వచ్చి ఎలా నేను ఇంప్రూవ్ అవ్వాలి అని చర్చించుకుంటూ మనం ఒకరికొకరం సలహా అనేది తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అది భగవంతుని పైన ప్రేమ ఉందని చూపించడం. భగవత్ సేవలో మన ఇంద్రియాలని వినియోగం చేస్తూ మనం బ్రతుకుతూ ఉంటే భగవంతుని పైన ప్రేమ ఉందని చూపించడం. సో ప్రేమ అంటే కేవలం మనసులో ఉండేది కాదు, బయటికి వ్యక్తపరిచేది. ఓకే. సో అటువంటి భగవత్ ప్రేమ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే భగవంతుడు తత్వతః తెలుస్తారు. అయితే భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది మనకి కంప్లీట్ గా ఎవరికి పాసిబుల్ కాదండి. భగవంతుడు సంపూర్ణ, గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి షడైశ్వర్యాలు ఉంటాయి, 6 ఐశ్వర్యాలు ఉంటాయి, 6 ఆప్యులెన్సెస్ అంటారు. సో ఏంటా షడైశ్వర్యాలు అంటే స్ట్రెంగ్త్, వెల్త్, ఫేమ్, బ్యూటీ, నాలెడ్జ్, రెనౌన్సియేషన్. స్ట్రెంగ్త్ అంటే బలం, సంపూర్ణ బలవంతుడు ఆయన. వెల్త్ అంటే సంపూర్ణ ధనవంతుడు ఆయన, ఐశ్వర్యవంతుడు. ఫేమ్ సంపూర్ణమైన యశస్సు కలిగిన వ్యక్తి. బ్యూటీ సంపూర్ణమైన అందం కలిగిన వ్యక్తి. నాలెడ్జ్ సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. రినౌన్సియేషన్ సంపూర్ణమైన వైరాగ్యం కలిగిన వ్యక్తి. భగవంతుడు అనే పదానికి, భగవాన్ అనే పేరుకి ఈ 6 ఆప్యులెన్సెస్, షడైశ్వర్యాలు అనేవి ఉంటాయి. సో భగవంతుడికి ఇన్ని షడైశ్వర్యాలు ఉన్నప్పుడు భగవంతుడిని పూర్తిగా తెలుసుకోవడానికి మనం చాలా 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 సూక్ష్మమైన వాళ్ళం అనమాట. అసలు ఇంకా లెక్క కూడా రాము భగవంతుని ముందు. సో అలాంటి మనకి భగవంతుడి గురించి మొత్తం తెలుసుకోలేం. కానీ భక్తి చేసినప్పుడు ఏమైంది అంటే ఎంత జ్ఞానం మనకి ఉంటే మనం మన సేవని కంటిన్యూ చేయగలమో, ఎంత జ్ఞానం మనకి అవసరమో అంత జ్ఞానం మాత్రం భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో అలా మనము తత్వతః భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము అని చెప్పి ఈ శ్లోక మనకి చెప్తుంది. ఓకే. ఇక లాస్ట్ లో ఏమంటున్నారంటే భౌతికమైన ఇంద్రియాలనేవి భగవంతుడి గురించి తెలుసుకోలేవు. భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలనేవి భౌతికమైన మన ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము. అయితే ఎప్పుడు తెలుసుకోగలము అంటే ఈ ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగం చేస్తే తెలుసుకోగలుగుతాము. ఈ నాలుకతో మనం భగవన్ నామాన్ని చెప్తూ
ఈ నాలుకతో మనం భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటే భగవంతుని గురించి తత్వతః తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే భగవంతుడే మనకి ఆ పర్మిషన్ అనేది ఇవ్వాలి. అందుకే భగవద్గీత కూడా మనము బుక్ కొంటాము, ఓపెన్ చేస్తే మనకు అర్థం కాదు చదువుతున్నప్పుడు. అసలు ఏంటిది ఇంత కష్టంగా ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకు అర్థం కాదు. అదే మనం భగవన్ నామాన్ని చెప్తూ భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవద్గీత చదువుతూ వింటూ ఉన్నామంటే మెల్లమెల్లగా మనకు అర్థమైంది. ఎందుకంటే మనం ఒక పద్ధతిని ఫాలో అవుతూ ఆచార్యులు ఇచ్చిన ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి భగవంతుని కృపతోడై భగవంతుడు మనకి రివీల్ చేస్తారనమాట, వ్యక్తపరుస్తారనమాట. ఎస్, నువ్వు కరెక్ట్ మార్గంలో నన్ను తెలుసుకుంటున్నావు, అది ఒక ప్రామాణిక గురు పరంపరలో నన్ను తెలుసుకుంటున్నావు కాబట్టి నీకు నేను తెలుపుతాను, నా గురించి నీకు జ్ఞానం అనేది ఇస్తాను. అందుకనే మొదటిసారి చదివినప్పుడు కొంత అర్థమైంది, రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు ఇంకొంచెం అర్థమైంది, ఇంకొంచెం బెటర్గా, మూడోసారి ఇంకా బెటర్గా, నాలుగోసారి ఇంకా బెటర్గా, అలా చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఇంకా ఇంకా బెటర్గా మనకి అర్థమవుతూ ఉంటుందంట. అంటే మన ఇంద్రియాలకు ఆ శక్తి లేదు, కానీ ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగం చేస్తే భగవంతుడే మన పైన కృపని చూపించి ఆయన గురించి తెలుసుకునే మార్గాన్ని మనకి తెలుపుతారనమాట. ఓకేనా? సో ఈ శ్లోక మనకి భగవత్ జ్ఞానం, భగవంతుణ్ణి తత్వతః తెలుసుకోవడం అనేది ఎంత అరుదు అనేది ఫోకస్ చేస్తూ. సో 1000 మంది సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కరు మాత్రమే ఆ సిద్ధిని పొందగలుగుతారు. అలా 1000 మంది సిద్ధి పొందిన వారిలో కూడా ఒక్కరు మాత్రమే భగవంతుడి గురించి తత్వతః తెలుసుకోగలరు. సో మనం ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. భగవద్గీత గురించి క్లాసెస్ ఉన్నాయని చెప్పినా కానీ చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూపించిన తక్కువ మందిలో కూడా కొందరు మాత్రమే ముందు దాకా వచ్చి నిలబడి మేము కంటిన్యూ చేస్తామని చూపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారనమాట. సో ఇది భగవంతుడు చెప్పిన దాంతో మనం మన స్టాటిస్టిక్స్ ని, మనకి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఏంటి అని పోల్చుకున్నా కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. భగవంతుడే చెప్పారు ఈ జ్ఞానం అనేది చాలా అరుదు, అందరూ ఇంట్రెస్ట్ చూపించరు అని. అండ్ అలా చూపించిన వారిలో కూడా చాలా తక్కువ మందే నిలుస్తారు. నా గురించి తత్వతః తెలుసుకోవడానికి తక్కువ మంది మాత్రమే ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అంత సులభం కాదు భక్తి. మనస్సుని కంట్రోల్ చేసి భగవన్ నామాన్ని జపించడం, ఇలా ఫోకస్ చేసి క్లాసెస్ వినడం, భగవద్గీత చదవడం, సేవ చేయడం అనేది అంత సులభం కాదు, కష్టతరం అయిందే. ఓకే, సో అయినప్పటికీ కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తారో సిన్సియర్ గా భగవంతుని కృప తోడైతుంది. ఆ కృపతో మనం ఫాస్ట్ గా అడ్వాన్స్ అవ్వగలుగుతాం అన్నమాట. భక్తి వినా ఇంకొక మార్గం లేదు ఈ ప్రపంచం నుండి బయటపడడానికి. ఓకేనా? సో ఈ శ్లోకం మనకి ఈ వివరాలు అనేవి తెలుపుతుంది. సో నేను మీ హ్యాండ్స్ అనేవి లోవర్ చేస్తాను. ఎవరైతే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను మాతాజీ అని సిద్ధపడ్డారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు 2 నిమిషాలు టైం అనేది ఇస్తాను. యూ కెన్ సే ఇట్. ఓకే, శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ, అంటే ఆహార నిద్ర భయ మైథునంకి అంటే లోను కాకుండా ఎవరైతే అంటే జంతువులకి మనిషికి తేడా ఉండాలి అది కనుక. సో అంటే జంతువులకి మనిషికి తేడా ముఖ్యంగా మనం ఆలోచించే శక్తి మనిషికి ఉంది కనుక అదే ఆ మనసుతోని మనము మనసుని కంట్రోల్ చేస్తూ భక్తిలోకి ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే మనము భగవంతుని తెలుసుకోగలుగుతాము. అంటే భక్తి అంటే ఒక సైన్స్, అలే ఒక జ్ఞానము, అంటే అది ఒకటి సెంటిమెంట్ మాత్రం కాదు, అది గొప్ప జ్ఞానం. తర్వాత మనస్సు మనకు అంటే ఒక్కొక్కసారి మనకి చాలా గొప్ప శత్రువు అవుతుంది. దాన్ని అంటే మనసును కనుక మనం ఏదైతే నియంత్రించకపోతే మనం ఏది మంచి చెడు, ఏది పాటించాలి పాటించకూడదు అనేటువంటిది మనము అంటే కేవలం శాస్త్రాలు చదవటం ద్వారా మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. అలాగే సిద్ధి అంటే కూడా మీరు చెప్పారు మాతాజీ. సో అది కూడా బాగుంది. జన్మ మృత్యు జర భయం నుంచి మనము ఎవరైతే విముక్తి కావాలని కోరుకుంటామో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా భక్తిని ఆశ్రయించి, అంటే మంచి ఆచార్య గురు పరంపరలో వస్తున్నటువంటి ప్రామాణిక గురువును ఆశ్రయించి వారి ద్వారా భక్తి మార్గంలో వెళ్ళి నామజపం చేయటం ద్వారా మాత్రమే మనము ఈ అంటే భక్తిలోకి ముందుకు వెళ్ళగలుగుతాము, భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం అనేటువంటిది కొంచెం నాకు కొన్ని పాయింట్స్ అర్థమైంది మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హరే కృష్ణ.
ఇంకెవరైనా ఒకరిద్దరు షేర్ చేసుకుంటారా అండి? పర్వాలేదు, మీరు 2-3 పాయింట్లు చెప్పినా పర్వాలేదు. జస్ట్ మీరు కూడా మాట్లాడాలి, మీకు ఏమర్థమైందో నేను వినాలి అనే ఇదితో మిమ్మల్ని అడుగుతున్నాను. ఎస్, తేజశ్రీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఫస్ట్ మనం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ముందుగా భక్తి ఉండాలి. అలా భగవంతుడికి దగ్గర అవుతామని ఒకటి అర్థమైంది. ఇంకొకటి, మనము బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి మనము మళ్ళీ జన్మ తీసుకుంటామని ఒకటి చెప్పారు కదా. అలా కాకుండా జన్మ మృత్యు జరా వ్యాధిలో నుంచి బయటపడాలంటే నామస్మరణ చేసి మళ్ళీ భగవంతుణ్ణి చేరుకోనికి ఇంకా ప్రయత్నించాలని చెప్పారు. బ్రహ్మజ్యోతి దాని గురించే కాకుండా అదే భగవంతుని ధామానికి చేరుకోనికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇంకొకటి, నిస్వార్థ భావనతోటి భక్తి చేయాలని చెప్పారు మాతాజీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అమ్ములు మాతాజీ. అమ్ములు మాతాజీ. ధన్యవాद प्रणाम माताजी. దండవత్ ప్రణామ్ మాతాజీ. సాయిజీ చెప్పండి మాతాజీ. ఓకే, చెప్తారా మాతాజీ? ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు చెప్పండి. చెప్తాను. భక్తి అనేది మనము ఎంత ప్రయత్నం చేసినా దేవుడి యొక్క కృప మన మీద లేనిది, మన మనసులో అటువంటి ఆలోచన రాదు. ఒకసారి ఆలోచన వచ్చింది అంటే భగవంతుని కృప మన మీద ఉన్నట్టు. ఆ భగవంతుని కృపని మనం పొందడానికి మనకు వీలైనంత ఎక్కువగా మనకు వచ్చే ఆటంకాలన్నిటిని అధిగమించి దానికోసం ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా భగవంతుని సేవకి భక్తికి అర్హులం అవుతాము, భగవంతుని కృపని పొందుతాము. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీనివాసన్ ప్రభుజీ. నమస్తే జీ. నమస్తే అండి. మనకి అనేక వేల కోట్ల జన్మలు పొందిన తర్వాత ఈ మానవ జన్మ పొందిన మనం దీన్ని సార్థకత చేసుకోవడానికి భగవంతుడికి ఇచ్చిన ఈ మానవ జన్మని కనీసం ఈ జన్మలోనైనా మనం భగవంతుని తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని దిశగా మనం అడుగు పెడుతున్న మనకి ముందుగా ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మనం చెప్పిన మొట్టమొదటి శ్లోకంలో చెప్పినట్టే మనుష్య సహస్రేషు అని చెప్పి వేల మందిలో ఎవరో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళలో కరెక్ట్ గా పూర్తి దాకా సాధన చేయలేకపోతున్నారు, చేసిన వాళ్ళు కూడా కనుక్కోలేకపోతున్నారు అని ఆయన స్వయంగా భగవంతుడే చెప్పాడు. కాబట్టి దాన్ని అతిక్రమించడం మన చేత కాదు. మనం చేయగలిగిందల్లా ఏంటంటే ఈ కొద్దిపాటి భక్తితోటి ఆ భగవంతుని ప్రార్థన చేసుకొని ఈ ఐహిక సుఖాల గురించి కాకుండా సదా ఈ భక్తి పాదాల మీద మా భక్తిని నమ్మి మాకు కోరిక నీవు అనుకున్న కష్టమైన దాన్ని సులభతరం చేసి ఈ జన్మ నుంచి విముక్తి పొంది చేయడమే మనం చేయాల్సిన లక్ష్యం. ఆ దిశగా మమ్మల్ని నడుపుతున్న ఈ ఇస్కాన్ లాంటి సంస్థలకి నా నమస్కారాలు. మీ ద్వారా వారికి నేను నమస్కారం చెప్తున్నాను. ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, థ్యాంక్ యూ. ప్రణామాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మనం తదుపరి శ్లోక అనేది చూద్దాము. మీకు అందరికీ క్లాస్ అర్థమైందండి? ఎస్ మాతాజీ. సో మన ఫార్మాట్ అనేది ఇలా ఉండబోతుంది. సడన్ గా మీరు 18 days క్లాస్ విన్న తర్వాత ఇది కొంచెం మనకి డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ ఇక్కడ ఫోకస్ అనేది కూడా ఒక్కొక్క శ్లోక పైన మనం ఫోకస్ చేస్తాం కాబట్టి ఆ శ్లోకాన్ని రిసైడ్ చేయడము, ఆ శ్లోకా నోటికి చక్కగా పలికేలాగా చేయడము, అనువాదము, భాష్యం ప్రభుపాదుల వారు ఇచ్చింది అన్ని మొత్తం అక్షరం అక్షరం చదవడము, దానిపైన మనం కొంచెం సేపు చర్చ చేయడము, తర్వాత మీ నుండి కూడా ఒక 3-4 ఛాన్స్ ఇచ్చి మీరు 2 నిమిషాలు మాట్లాడేలాగా మీతో మాట్లాడించడం. ఈ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. తదుపరి సెషన్లన్నీ కూడా ఇలానే ఉంటాయి మనకి. సో నెక్స్ట్ క్లాస్ అనేది మనకి గురువారం ఉంటుంది. గురువారం రోజు నెక్స్ట్ శ్లోక అనేది
ఈ అధ్యాయంలో నెక్స్ట్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో తదుపరి శ్లోకాన్ని మనము డిస్కస్ చేద్దాం. నేను మీకు మొదట్లో చెప్పినట్టు ఈ పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తాను. 108 శ్లోకాలు తెలుగు పీడిఎఫ్ పంపిస్తాను. అండ్ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ రికార్డింగ్స్ పంపిస్తాను. అండ్ మంగళాచరణం పీడిఎఫ్ కూడా పంపిస్తాను. సో ఈ 3 మీరు మీ దగ్గర పెట్టుకుంటే మంగళాచరణం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీ ఫ్రీ టైంలో చూడొచ్చు. అండ్ పీడిఎఫ్ అనేది మీ దగ్గర పెట్టుకుంటే మీరు క్లాస్కి వచ్చే ముందు, ఎందుకంటే తదుపరి క్లాస్లో మనం డిస్కస్ చేసే శ్లోక నెంబర్ నేను పెట్టేస్తాను కాబట్టి మీరు క్లాస్కి వచ్చే ముందే ఒకసారి ఆ శ్లోక అనేది చదువుకొని అసలు ఏమర్థమైంది, ఏం చెప్తున్నారు అనేది మీరు ముందుగా చదువుకొని వచ్చినా కూడా మనం కంటిన్యూ చేయొచ్చు క్లాస్లో డిస్కషన్ అనేది. ఓకేనా? సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ గురువారం సెషన్లో కలుసుకుందాం. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू माता जी, प्रभु जी. हरे कृष्णा. दंडवत प्रणाम. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. हरे कृष्ण माता जी. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण. थैंक यू. दंडवत प्रणाम. दंडवत प्रणाम. धन्यवाद माता जी. धन्यवाद. हरे कृष्ण. हरे कृष्ण माता जी. हरे कृष्ण. माता जी.